హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారనమాట. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన వస్తువులు ఏంటిది, రూల్స్ ఏమేమి ఉంటాయి, అవన్నీ కూడా నేను ఇక్కడ వివరంగా అయితే పూర్తిగా అందిస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము యాప్ అయితే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సేవాస్, దర్శన్స్, పిలిగ్రామ్స్ ఫెసిలిటీస్, అదేవిధంగా అదర్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ అదర్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 8 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. 8 ఆప్షన్స్లో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ది అనమాట కళ్యాణ వేదిక అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. అయితే మీకు ఇంగ్లీష్ అర్థం కాదు, మాకు తెలుగులో కావాలనుకుంటే ఇక్కడ మొత్తం కిందికి రండి. ఇక్కడ తెలుగు ఉంది, కన్నడ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తమిళ్ ఉంది. ఇప్పుడు తెలుగు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక్క నిమిషం డౌన్లోడింగ్ అయితే అవుతుందన్నమాట. డౌన్లోడింగ్ పెండింగ్ అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందే డౌన్లోడ్ చేశాను. ఒకసారి అయితే ఓపెన్ చేస్తా. ఇప్పుడు చూద్దాము డౌన్లోడ్ అవుతుందా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందే డౌన్లోడ్ చేశాను అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను. డౌన్లోడ్స్లోకి వెళ్తా. డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇంతకుముందే డౌన్లోడ్ చేశాను. ఈ విధంగా పీడిఎఫ్ పేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓపెన్ అయితే లేదు, ఒక్క నిమిషం. అడాబ్ పేజెస్ దాంట్లో ఓపెన్ చేస్తున్నాను, చూద్దాము. ఫైల్స్ మీద కొట్టిన తర్వాత సెట్ డిఫాల్ట్స్ కొట్టిన తర్వాత ఇంటర్నెట్ వ్యూవర్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాను. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆన్ దిస్ డివైస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాను. వెల్కమ్ అని వచ్చింది. బ్రౌజర్స్ మోర్ ఫైల్స్ అని పైన క్లిక్ చేద్దాము. కళ్యాణ వేదిక చూద్దాం. ఎప్పుడైతే ఓపెన్ అయింది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే దానికి కావాల్సిన మొత్తం వస్తువులు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట డీటెయిల్స్గా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పసుపు, కుంకుమ, ఇదంతా కూడా నేను అరటిపండ్లు, పూలు అన్నీ ఇచ్చాడు. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేకుంటే డిస్క్రిప్షన్లో ఇవ్వమంటే నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పేజీ లింక్ ఇస్తాను, మీరు తీసుకెళ్ళి వెళ్ళాలన్నమాట. అయితే అంతకంటే ముందు కూడా ఇంకో ప్రాసెస్ ఉంటుంది, నేను చెప్తూ ఉండండి. అది మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేసిన తర్వాత మనము ఇక దీనికి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడవచ్చు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళు హిందూ మతం వాళ్ళై ఉండాలన్నమాట ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెకండ్ పాయింట్ అనేది 3 ఖచ్చితంగా పెళ్లి కూతురు 18 సంవత్సరాలు ఉండాలి, పెళ్లి కొడుకు 21 సంవత్సరాలు అయితే దాటి ఉండాలని ఇచ్చారనమాట. ఇక్కడ వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారనమాట. స్కూల్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డు, పాస్పోర్టు, అంటే దీంట్లో ఏదైనా కానీ ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ఉండాలంటుండు. అదేవిధంగా ఒరిజినల్ ఉండాలి, విత్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాన్ కార్డు తీసుకుపోయినా అనుకోండి, పాన్ కార్డు ఒక ఒరిజినల్ తీసుకుపోవాలి, అదేవిధంగా జిరాక్స్ కూడా ఒకటి తీసుకుపోవాలన్నమాట. అదేవిధంగా సర్టిఫికేట్ రిలేషన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెంట్ అడ్రస్, అంటే పెళ్లి కూతురుకు సంబంధించి ఆధార్ కార్డు, అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా వాటిపైన కూడా తహసీల్దార్ యొక్క సంతకం అయితే ఉండాలన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ మదర్ సైన్, గ్రూమ్ సైన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆఫ్ ద మ్యారేజ్ కేస్ ఫర్దర్ మ్యాదర్. ఒకవేళ మదర్ కానీ ఇదైతే డెత్ సర్టిఫికేట్ అవన్నీ అడుగుతారు అనమాట. ఆధార్ కార్డు ఇవన్నీ అడుగుతారు అనమాట. లవ్ మ్యారేజ్ అయితే సెకండ్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లవ్ మ్యారేజ్ కానీ, అదేవిధంగా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, అలాంటివి అయితే పర్మిషన్ లేదంటుంది ఇక్కడ. అన్నీ కావాలన్నమాట, మోస్ట్ అన్నీ. అయితే స్పెషల్ ఏంటి, దర్శనకి అయితే 300 కట్టాలన్నమాట. క్యూ లైన్ ఎంట్రీ తిరుమల 50 విల్ బీ ప్రొవిజన్స్ ఫ్రీ, క్యాష్ ఆఫ్ 24 hours ఫ్రీ. సెకండ్ రికమెండ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటాను. ఈ వీడియో చూస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.